తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807474774. మనకు ఏదైనా రోగాలు వచ్చాయంటే మనం పరిగెత్తుకుంటూ హాస్పిటల్స్కి ఎక్కడో చోటికి వెళ్ళిపోతుంటాం. కాకపోతే హాస్పిటల్స్కి వెళ్ళకుండా కూడా మరి కేవలం ఆయుర్వేదిక మందుల ద్వారా కూడా మనం అయితే అవి తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నిరూపించిన మరి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మన దగ్గర ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మరి బిఏ వెంకటస్వామి గారు. మరి డాక్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఒక షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా అండ్ అలాగే మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వాటిని ఏవైనా కానీ తగ్గించగలి వాటిని నిరూపించిన ఆయుర్వేదిక డాక్టర్ వెంకటస్వామి గారు ఇప్పుడు మనతో పడినారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇది ఎలా సాధ్యమైంది అనేది. రక్తంలో ఏమైనా దోషాలు ఉంటే శరీరం మీద అన్ని రకరకాల రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు దానికి ఎటువంటి రోగం రాని బయట గజ్జి, కురుగులు, తామరం ఇటువంటి ఏమైనా రాని కుప్పింటాకు బయట ఎక్కడ పడి దొరుకుతాయి. కుప్పింటాకు, కుప్పేకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆకు తెచ్చి మెత్తగా నూరాలి, ఈ చున్నం కొద్ది కలిపి నూరాలి, మొత్తం రాసుకోవాలి. 3 రోజులు ఫినిష్. ఓకే, మళ్ళీ ఎక్కడ కనపడదు, ఏం కనపడదు. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏమీ ఉండవు. ఏమీ ఉండదు. ఒక పటేల్ కాలేజీ ప్రొఫెసర్ ఆయన వచ్చాడు నా దగ్గరికి, వేరే ఫ్రెండ్ తెచ్చాడు. తెస్తే ఆయనకు మా క్లినిక్ చూస్తే వాడు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగిండు, స్పెషలిస్టులు పోయి కలిశాడు. వాళ్ళు గోళీలు ఇచ్చారు, ఏమి ఇచ్చాడు, వాడు ఏమి ఇచ్చాడు తగల. ఏనుగు గజ్జి అంతంత కత్తితో గోకల్లా, అంత దురద. ఓకే, అటువంటి వాడిని మా దగ్గర వాడు మా క్లినిక్ చూస్తే ఎక్కడ తెచ్చినావు నువ్వు, ఏంది ఇది హాస్పిటలా అంటున్నాడు అతన్ని. అతను అన్నాడు, అరే నీ రోగం నయం కావాలంటే ఇక్కడ మందు తీసుకో, లేకపోతే పో నీ సావు నువ్వు చావు పో, చెప్పినట్టు విను అన్నాడు. అప్పుడు చెప్పి నువ్వు రేపు రా, 500 అడబెట్టు, రేపు రా మందు ఇస్తాను. ఇదే కుప్పాకు బాగా నూరి ఇంత ప్లాస్టిక్ డబ్బా నిండా సున్నం వేసి కనిపెట్టి అయితే పోయి రాస్తే భరతనాట్యం అయ్యేలా మంటకు అట్లా మండుతుంది. ఎందుకంటే మంట పుడితేనే కదా అంత తగ్గేది. అట్లా 3 రోజుల్లో ఈ గోకడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు వాడు. అటువంటి వాడు 3 రోజులు మొత్తం రాలిపోయింది. రాలిపోయిన తర్వాత వచ్చి నమస్కారం పెట్టి, నేను తక్కువ అంచనా వేసాను సార్ మిమ్మల్ని, మళ్ళీ 1000 రూపాయలు అడగబెట్టి నమస్కారం. అట్లా ఏమయ్యా చెప్పింది వినాలి, చూడాలి, కానీ మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా చెప్తున్నాను. అట్లా తర్వాత ఈ డాక్టర్లు అందరి దగ్గరే పోయినాడు. మళ్ళా అరే ఏం చేస్తావురా, ఎక్కడ చదివినావురా, ఏమి స్పెషలిస్టురా నువ్వు, ఒక చిన్న డాక్టర్ పోగొట్టాడు చూడని చెప్పి చూపించాడు అన్నట్టు. అలాగా అట్లా ఉంటుంది ట్రీట్మెంట్. చిన్నదా అదే స్కిన్ ఇన్ఫెక్షన్ కి అంత అద్భుతమైన మందు మీరు ఇచ్చారంటే నిజంగా అద్భుతం. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది కూడా కొంతమందికి వస్తున్నాయి కదండి. ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ఏమన్నా ఉందా? ఉంది, రసాయనాలు ఉన్నాయి. ఓకే, ఇంగిలీకం పాషాణాలు ఉన్నాయి కదా, వాటిని శుద్ధి చేసి పుటం పెట్టి పౌడర్ చేసి అవి ఇస్తాం. తేనెతోటి నెయ్యితోటి తినమని, ఇదంతా బాగా అయిపోతాయి. ముందు ఆయుష్ ఉండాలా, జ్యోతిష్యులు అది చూస్తాం మేము. మనిషి పేషెంట్కి ఆయుష్ ఉంటే ఏ రోగమైనా పోతుంది. ఆయుష్ లేకపోతే అమృతం పోసినా బతకడు. కరెక్టే, అది ఎవరేం చేస్తారు. అట్లా కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి, ఆయుర్వేదాన్ని అనుసరించాలి, ఆయుర్వేదాన్ని వాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే చివరిగా ఒక ప్రశ్న అడుగుదా, ఇప్పుడు చాలా మంది కూడా చూసేవాళ్ళు మన రాష్ట్రాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటారు. అందరూ కూడా మన దగ్గరికి వచ్చి మందు తీసుకోవాలని కూడా కొంచెం అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏదైనా కానీ పార్సల్ ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళకి పంపించే సర్వీస్ ఏదైనా ఉందా? కొరియర్ లో పంపిస్తాం. పంపిస్తారా? ఆయిల్ పంపించాము, ఆయిల్ పంపించాం. ఎందుకంటే ఆయిల్ కొరియర్ వాళ్ళు తీసుకోరు. ఓకే, పోస్టులో తీసుకోరు. అది తప్ప మిగతా అన్ని మందులు పంపిస్తాం.
ఓకే. ఆ? పంపిస్తాం మేము, ఓకే. ఏమీ లేదు. ఏంటంటే ఇంత చక్కగా ఒక ఆయుర్వేదికం గురించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయుర్వేదం తక్కువ మంది గురించి ఉంది, అసలు అసలు పట్టించుకోవడం లేదు కదా. ఆ? పట్టించుకోవడం కూడా లేదు. ఆ. ఇప్పుడు ఎందుకంటే మనిషి ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాడు మనం ఉండే క్రమశిక్షణలో ఉంటే. మరి ఇప్పుడు 100 ఏళ్ళు ఎక్కడ బతుకుతున్నారు? అక్కడ లేదు. ఆ? కనుక ఆయుర్వేదాన్ని ఇంకా అమలు చేసి ప్రోత్సహించాలంటే ప్రభుత్వం పని కట్టుకొని వీళ్ళకి సహాయం చేయాల. ఇప్పుడు మాకు ఫార్మసీ ఉంది, డబ్బులు లేక పెట్టుబడి లేక మేము ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం. ఉన్న దాంట్లోనే మేము చదువుకుంటున్నాం. ఎందుకంటే పోయి అప్పులు చేసి అది చేసి ఆ బీభత్సం మాకు వద్దని. కానీ మీరు ఇలా చెప్పిన తర్వాత మరి చూస్తున్న ప్రజలు కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మరి స్పందన అనేది కూడా అలాగే ఉంటుంది. ఏంటంటే ఆయుర్వేదికం ఫోన్ చేస్తారు రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా చేస్తారు. ఫోన్ చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు, మగ. ఇంకోటి తాగుడు, ఈ తాగుడు మానిపించమని చాలా మంది ఫోన్లు చేస్తారు. అవును, తాగుడుకి చెప్పినాం. ఇప్పుడు మనిషి వాస్తవంగా విల్ పవర్ అంటే తన్ను తాను కంట్రోల్ చేసుకోగలగల శక్తి, ఆ విల్ పవర్ ఉండాల. అవును, ఆ విల్ పవర్ ఉంటే ఈ మందులు మాకులు ఏం అవసరం లేదు. అవును, ఇది తాగకూడదు, ఇది ఎందుకు మనకు వద్దు అనుకుంటే అయిపోయా. అంతే. అట్లా చేయరు. వీడు ఏం చేస్తాడు, మందు తాగాలి, ఈ మందు తాగుతాడు, ఆ మందు తాగుతాడు, ఇవన్నీ ఏం చేయాలా? ఎట్లా మారుతావు? మానిపించలేదు. ఆ విల్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. చెప్పినాం. సీతాఫలాకు ఉంది కదా, సీతాఫలాకు దంచి దాంట్లో పాలతత్వం దొరుకుతుంది. పాలతత్వం కలిపి దంచి దాన్ని పసరు పిండాల ఛాయ్లో కాఫీలో. వాడు చెప్పే అవసరం లే తాగుబోతుకు. ఈ ఛాయ్లో కాఫీలో పిండాల 4-5 చుక్కలు. అట్లా రోజు ఒక్కసారి 5 రోజులు ఇవ్వాలి వరుసన. చాలామంది మానేశారు. చెప్పినా నేను మీడియాలో చెప్పినా అదే చేస్తారు. కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు, నెల వాడినాం మానలేదు అంటే ఇంక ఏం చేయాలి? మానకపోతే కొంతమంది మొండోళ్ళు ఉంటారు. ఈ మందు తాగుతారు, మళ్ళీ అది తాగుతారు, ఇది తాగుతారు, ఇవన్నీ ఆపలేం. అంత మొండి కట్టాలి. ఏం చేస్తాం మరి? ఏం చేయాలి? కర్మ. మనం చెప్పాల్సింది చెప్పినాం. దాంతో మీరు బాగా కావాలనుకుంటే బాగవుతారు. బాగా మేము అదే దారిలో పోతా ఉంటే మీ ఇష్టం. అటు చెప్తాను నేను. చాలామంది చెప్పిన, చాలామంది ఫోన్లు చేస్తుంటారు. మా ఆయన మానేశాడని కొంతమంది చెప్తారు, కొంతమంది మా ఆయన ఇంకా మానలేదు అంటాడు. ఏం చేస్తాం? కానీ మీ యొక్క అనుభవంతో మీరు చెప్పే ప్రతి ఒక్క చిట్కా అనేది కూడా మాకు చాలా వాల్యుబుల్. డాక్టర్ గారు, షుగర్, బీపీ, మోకాల నొప్పులు కానీ, సో బరువు తగ్గడం, వీటన్నిటినీ మామూలుగా ఎవరైనా ఉన్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. ఆ దీర్ఘకాలిక వ్యాధులను మనం అసలు తగ్గించుకోవడమే వల్ల కాదు అని చెప్పేసి టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. కానీ అలాంటి వాటిని కూడా ఆయుర్వేదలో మందులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్మచ్చు? ఆయుర్వేదం అనాది నుంచి ఆయుర్వేదం, మనిషి పుట్టుక నుంచి ఆయుర్వేదం వచ్చింది. అలోపతి నిన్న మొన్న వచ్చిన అలోపతి, ఇంగ్లీష్ మందులు ఇవి కాదు. మనకు మన భారతదేశంలో తత్ప్రధానంగా ఆయుర్వేదంతోనే మనము జీవనం సాగిస్తూ వచ్చినాం. ఆయుర్వేదం అంటే మనకు ఇక్కడ లక్షలాది మూలికలన్నీ మనకు కనపడుతున్నాయి. వీటన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ తెలుసుకొని అవి వాడుకుంటే మనకు ఎలాంటి జబ్బులు రావు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కాలం ఎట్లుందంటే మెకానికల్ లైఫ్ అయ్యింది. ఈ మెకానికల్ లైఫ్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోతారు, రాత్రి అంతా పనిచేసి 4 గంటలకు వచ్చి వాడు అప్పుడు అన్నం తిని అప్పుడు పడుకుంటాడు, మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు. ఇది క్రమం కాదు కదా.
కాబట్టి ఆయుర్వేదానికి ఇలాంటివన్నీ ఇప్పుడు అడ్డు వస్తున్నాయి. ఇప్పుడు జీవన శైలి మారిపోయింది. అందువల్ల మీకు కొన్ని మూలికలు చెప్తాను. మూలికలు వేలాది మూలికలు ఉన్నాయి. నేను నాటు వైద్యం అనే పుస్తకం రాశాను. దాంట్లో ఇటువంటి అన్ని చిట్కా వైద్యం అన్ని చిట్కాలే రాశాను. ఆ పుస్తకం ఒకటి ఉంటే చాలు, డాక్టర్తో అవసరం లేదు. అది చదువుకొని ఇంట్లో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే ప్రతి విషయం కూడా ఆయుర్వేదంతోనే మన జీవన శైలి గడుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రథమంగా షుగరు 20 సంవత్సరాల వయసు వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. అవును, ఒకప్పుడు అయితే మనం ఏ లేట్ ఏజ్ లో జనరల్ అయిపోయింది ఈ రోగం. అప్పుడు కొన్ని వ్యాధులు ఎలాంటి వాళ్ళకి వచ్చేది అంటే ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళకి, తర్వాత కొన్ని క్రమశిక్షణ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు, అటువంటి వాళ్ళకు రేరు అటువంటి రోగాలు వచ్చేటి. కానీ ఇప్పుడు ఇది అందరికీ ఎవరికి వస్తుందో ఎవరికి రాలేదో కూడా చెప్పలేకుండా పోతున్నాం. అలాంటిది దీనికి మూలిక వైద్యం చెప్తాను. అతిబల అని చెట్టు ఉంది. అతిబల అంటే బల, అతిబల, మహాబల అని 3 ఔషధి చెట్లు ఉన్నాయి. ఈ అతిబల అనేది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మనకు. దొరకని చెట్లేమి కాదు, ఇవన్నీ సృష్టిలోనే వచ్చినాయి. కాబట్టి వీటన్నిటిని మనం వాడుకోవడానికి ఈ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జనరేషన్ కూడా చాలామంది ఒక నాజూకు టైపులో అలోపతి పోయి ఒక గోలు వేసుకుంటే కాస్త నెమ్మదిస్తుంది, టెంపరీ రిలీఫ్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంటు. దాంతో ఈ ఆయుర్వేదాన్ని తెలుసుకోలేకపోతున్నారు. రెండవది 400 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదాన్ని తొక్కబడింది. ఈ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలన తర్వాత ఇంకా అనేక కారణాల చేత ఈ ఆయుర్వేదాన్ని తొక్కబడింది. ఇప్పుడు సపోర్ట్ లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఇట్లా నాయకుల సపోర్ట్ లేదు, రాజకీయంగా లేదు, ఎవరికి లేదు. కానీ ప్రజలే, తర్వాత అక్కడక్కడ కొంతమంది మాలాంటి వైద్యులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు. అటువంటి వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ముందుకు రావాలి. రెండవది ఈ అతిబల రోజు 2 ఆకులు, పచ్చి ఆకులు 2 ఆకులు తింటే చాలు. ఈ అతిబల 2 ఆకులు తింటే బీపీ రాదు, తర్వాత షుగర్ కంట్రోల్ అయిపోతుంది. షుగర్ ఉండాలి, ఎందుకంటే జీర్ణశక్తికి షుగర్ లేకపోతే జీర్ణశక్తి కాదు, కంట్రోల్లో ఉండాలి. మెయిన్ అంతే. కాబట్టి కంట్రోల్లో ఉంటుంది. ఇది బీపీ అనేది రాదు ఈ అతిబల ఆకుతోటి. తర్వాత ఇటువంటి ఆకులు, ఈ అతిబల కూడా మంచి బలం మనిషికి. దాని పేరే అతిబల. అంటే దానికి ఇంకా పేర్లు ఉన్నాయి. తిరిబండి అని, ముద్రబండి అని, దువ్వెన చెట్టు అని, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. కాబట్టి అతిబల అంటే ఈజీగా అందరికీ అర్థమవుతుంది అని చెప్తున్నా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పచ్చటి పూలు, ఇంత చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇక్కడ మనకు. అవి ఏం పెద్ద దొరకని వస్తువు కాదు. అంచేత అదొకటి. తర్వాత దూసరాకు, దూసర తీగ అంటే దాన్ని పాతాళ గరుడ అంటారు సంస్కృతిలో. పాతాళ గరుడ ఆ ఆకు మొత్తం ఆ తీగ ఆకు అంతా దంచి ఎండబెట్టి పొడి చేసి ఆ పొడి తీసుకొని మనం రోజు పొద్దున సాయంత్రం తింటే దాంతో షుగర్ కంట్రోల్ అయిపోతుంది, బీపీ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత అలాగే పొడపత్రి అనే ఆకు ఒక 2-3 ఆకులు నమిలి ఊసేసిన తర్వాత 1 కిలో స్వీట్ తింటే తీపి అనేది ఉండదు. అంటే షుగర్ అనేది కంట్రోల్ తీపిని కట్ చేస్తుంది. ఇది ఎంత 1 కిలో తినండి, అంతవరకు ఆ తీపి అనేది తెలియదు మనకు. అంత ఏదో మట్టిపేట తిన్నట్లు ఉంటుంది. పొడపత్రి అటువంటి మూలికలు ఉన్నాయి. దాన్ని కూడా వాడతారు, అది కూడా వాడుకోవచ్చు. తర్వాత
ఇంకా అనేక మూలికలు ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఈజీగా ఈ దూసరాకు, ఈ అతిబల ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడుకుంటే తర్వాత ఈ అతిబలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అతిబల ఒక 7 మందం ఉండే కట్టెలన్నీ కొట్టి ఒక అడుగు పొడవు పెట్టి దాన్ని ఒక కట్ట కట్టాలి. ఆ కట్ట ఎట్ట కట్టాలి? రాగి తీగితో కట్టాలి. రాగి తీగితో చుట్టాలి. చుట్టి 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ పాలు వేడి చేస్తూ దీంతో తిప్పుతుంటే అది పౌడర్ అయిపోతుంది. పాలు పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్లో చక్కెర కలిపి తింటే మహాబలం, దానికి మించిన టానిక్ లేదు. పిల్లలకి పెట్టచ్చు, పెద్దలు తినచ్చు, అందరూ తినచ్చు. మహాబలం వస్తుంది. అటువంటి ఆ మూలికల్లోనే ఇటువంటి మహత్తరమైనటువంటి ఔషధి గుణాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆ పేపర్లో చూశాను, ఎక్కడి నుంచో పురిటి నొప్పులతో బాధపడుతుంది, ఎక్కడో బండ్లు కట్టుకొని తీసుకొని వస్తున్నారు ఎవరిని, గర్భిణీ స్త్రీని. ఇవన్నీ ఉండేవి కాదు. ఎక్కడో తీసుకొని పోయి ఎక్కడో బాధపడేసి అవసరం. ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు ఊర్లలో మంత్రసానులన్నీ ఉండేవాళ్ళు ముసలమ్మలు. ఇప్పుడు మంత్రసానులు ముసలమ్మలు ఎవరిని ఉన్నిస్తున్నారు? అందరినీ చంపి పారేస్తున్నారు. లేకుండా అవి శ్మశానంలో వదిలేస్తున్నారు. ఇళ్లలో ఉండనిస్తలేరు, బతకనిస్తలేరు. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా సభ చెప్పేదానికి. పూర్వం ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులు ఏదో ఒకటి చిట్కా వైద్యం తెలుసు వాళ్ళకి, అందరికీ తెలిసేది. వాళ్ళ చిట్కా వైద్యాలతోనే వాళ్ళు 100 ఏళ్ళు చల్లగా బతికారు. మరి మనం ఇప్పుడు 100 ఏళ్ళు బతుకుతున్నావా? 50 ఏళ్ళు బతకడం అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకు? ఈ లోపల లోకంలో లేని పేర్లన్నీ రోగాలు. ఇంకా అలోపతి డాక్టర్లు చెప్తారు, ఇంకా వాడు లేనిపోని పేర్లు చెప్పి సెంటిమెంట్. తర్వాత మీరు ఆయుర్వేదం తింటే కాళ్ళు చేతులు పడిపోతాయి, లేకపోతే మీరు ఏదో చేస్తే ఇట్లా భయపెడతారు చాలామంది. ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏం చేస్తున్నారు? వెళ్ళగానే వాడికి ఫైన్ కట్టాలి, ఫీజు. ఓపీ ఫీజు అనేది మనం కట్టాలి. ఫీజు వాడికి ఫైన్ కట్టాలి, వాడిని చూడడానికి ఫైన్ కట్టాలి. ఇది ధర్మం కాదు కదా. ఫైన్ తీసుకో, 2000 ఫైన్ ఒక్కొక్క హాస్పిటల్లో అటు పెట్టారు. బోర్డు పెట్టుకుంటే వాడు ఫైన్ కట్టాలి. ముందుగానే మనం అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవాలి. 4-5 రోజులు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఇవన్నీ అనవసరం. మన ఇంటి చుట్టూ ఉన్నాయి మూలికలు, మన ఇంటి చుట్టూ ఉన్నాయి. తెలుసుకోవాలి. తెలుసుకొని అవి వాడుకుంటే మనం ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ డాక్టర్ల దగ్గర తిరిగే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు జనాలు ఏం చేయాలంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. రెండోది సంసారాలు, భార్య భర్త, 2 పిల్లలు. ఇంకా వాళ్ళకి పెద్ద మనుషులు ఉన్నారు లేరు, ఉండనివ్వరు. ఇలా పరిస్థితి అయింది. మరి ఎవరు చెప్తారు? వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ కనీసం మేము ఇప్పుడు ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. ఆయుర్వేదం ఈ నాటు వైద్యం అనేది 660 పేజీలు పెద్ద పుస్తకం. దాంట్లో అన్ని చిట్కా వైద్యం ఉంది. అది ఇంట్లో ఉంటే చాలు, దాన్ని చదువుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. కానీ చెట్లు మూలికలు అన్నీ తెలుసుకోవాలి. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే అడగాలి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి. ఇప్పుడు మాకు ఇంతవరకు ఎలాంటి జబ్బులు లేవు. మాది ఆయుర్వేద కుటుంబం, వంశపారంపర్యం మాకు వస్తుంది ఈ వైద్యం. మీ నాన్నగారు, తాతగారు అందరూ కూడా దగ్గర నుంచి వస్తుంది. అందరూ ఆయుర్వేదికంలోనే ఉన్నారు. ఆయుర్వేదం. అందువల్ల మాకు ఇవన్నీ పుట్టుకతోనే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చేస్తుంటే కూడా మేము చూసి అనుభవంతో అవన్నీ నేర్చుకోవడం, తర్వాత పెద్ద అయిన తర్వాత పుస్తకాలు రీడ్ చేయడం, ఇవన్నీ గ్రంథాలన్నీ చూడడం, చదవడం, ఇవన్నీ ఈ రకంగా అన్నీ ఇలా కష్టపడి అన్నీ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు దీనికి తోడు నేను జ్యోతిష్యం కూడా, ఆయుర్వేదం ఎంత జ్యోతిష్యం కూడా నాకు అంత ప్రవీణత ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకుల జాతకాలని రాశాను. 10 సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను. జాతక ఫలం అనే పత్రిక నడిపాను 10 సంవత్సరాలు.
73 నుంచి 83 వరకు 83 10 మా సంవత్సరాలు. గురుగారు వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు జ్యోతిషంలో ఆయన మహాపండితుడు ఓకే. రాజమండ్రి. తర్వాత ఇప్పుడు నా వయసు 87 సంవత్సరాలు. ఉమ్. నేను ఇంకా ఉంటానంటే మా అమ్మ, నేను అమ్మవారి సేవ చేస్తాను. అమ్మ చెప్తాను, నువ్వు ఉంటావురా, ఇంకా ఉంటావురా అంటే. కాబట్టి ఆయుష్ పెరగాలంటే ఆయుర్వేదం నమ్ముకోవాలి. ఆయుర్వేదం నమ్ముకొని ఆయుర్వేదాన్ని వాడితే ఆయుష్ పెరుగుతుంది. ఉమ్. ఆయుర్వేదం అనగానే ఆయుష్ పెరుగుతుంది అని లెక్క. ఆ. కాబట్టి ఇలాంటి ఇంత గొప్ప ఆ, ఆ, ఇది ప్రశంసలు ఉన్నటువంటి ఆయుర్వేద ఈ వైద్యాన్ని పక్కన పెట్టేసి ఉమ్. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు, అలోపతి డాక్టర్ల దగ్గర పోతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ అని చెప్పేసి అలా అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ. వెళ్ళగానే ఫీజు కట్టాలా, తర్వాత అడుగుతాని నీకేమైంది అని అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, పేషెంట్కి చెప్పాలా, ఉమ్. వాడు చెప్పడు, ఎందుకంటే వాడికి రాదు. ఆ పేషెంట్ చెప్తాడు, నాకు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, నీకు స్కానింగ్ చేయాలా, ఉమ్. అన్ని టెస్టింగ్ చేయాలా అని చెప్పి అవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. బిల్లు తీసుకొని రేపు రాపో రిపోర్ట్ చూసి చెప్తా అంటాడు. ఉమ్. ఇక వాడు ఏం చేసేట్లు దీనికి అలవాటు పడిపోయారు ఉమ్. జనాలు కూడా. ఇంకా ఎక్కడైనా జ్వరం వస్తే పరిగెత్తారు, హాస్పిటల్ లైన్లు పెడతారు. ఇప్పుడు ఏమి లేదు, సొంటి మిరియాలు దంచుకొని కషాయం పెట్టుకొని అయితే జ్వరం పోతుంది. అవునా? సొంటి మిరియాలు సొంటి మిరియాలు దంచాల కలిపి ఉమ్. కషాయం పెట్టాలా, పొద్దున సాయంత్రం తాగితే అయిపోయి. లేదు జ్వరం వెళ్ళిపోతుంది, జ్వరం పోతుంది. జ్వరం పోతుంది. తర్వాత ఓమ పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, ముద్ద కర్పూరం, ఉమ్. ఈ 3 కలిపి గిన్నెలు వేస్తే ఆటోమేటిక్గా అది లిక్విడ్ అయిపోతుంది. ఉమ్. దాంట్లో మనం ఏం పోసే అవసరం లేదు, కలిపే అవసరం లేదు, ఓకే. లిక్విడ్ అయిపోతుంది. ఒక సీసాలు పెట్టుకోవాలా, పెద్దవాళ్ళు 4-5 చుక్కలు సుమారు గోరెచ్చటి నీళ్ళల్లో ఉమ్. 4-5 చుక్కలు వేసుకొని తాగాలి. ఉమ్. చిన్నపిల్లలకు 2-3 చుక్కలు వేయాల. ఉమ్. అలా తాగితే 96 రకాల జ్వరాలు పోతాయి దాంతో. ఉహుం. ఎంత సింపుల్. మరి దానికోసం పరిగెత్తారు, అలోపతి డాక్టర్ల దగ్గర పరిగెత్తారు. ఉమ్. ఏం అవసరం? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే చెప్తాం, ఇవన్నీ చెప్తాం, చాలా చెప్తూనే ఉన్నావు. సుమారు ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాను నేను. అందుకే సార్ మీ దగ్గరికి వచ్చింది అందుకే అన్నమాట. ఏంటంటే ప్రేక్షకుల దగ్గర చెప్పాలి, ఇలాంటి ఆయుర్వేదిక్ అనేది ముందుకు తీసుకెళ్లాలంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్పాలి. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంతమంది వాళ్ళ టెక్నిక్ ఏం చేస్తారు, మూలిక చూపిస్తారు. ఈ ఆకు తింటే మీకు సర్వరోగ నివారణ అంటాడు. ఆకేందో చెప్పడు, అది ఎట్లా తినాలో చెప్పడు. అవును. మరి వాడిని ఏం చేయాలా? తప్పుడు లంచి కూడా చెప్పాలా, దాని గురించి చెప్పాలా. అవును, చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా. చెప్తేనే కదా. తర్వాత ఇంకోటి, మీరు ఇది దగ్గర పూజగలో పెట్టుకుంటే మీకు కోట్లు వచ్చేస్తాయంటాడు. మరి ఏంది పెట్టాలాడా, అది చెప్పరు. ఏంటిది? ఇటువంటి ఎన్ని ప్రచారం చేస్తారు మీడియాలో, చేయకూడదు. ఇవి మీడియా వాళ్ళు అడగాల, ఎట్లా వస్తుంది రా ₹1 చెప్పు అని అలా అడగద్దా? అంతే, అడగాలి, అడుగుతాం. ఇలాంటి ఎదవలు చాలా మంది తయారైనారు, అనవసరమైన అని ప్రజల్ని రాంగ్ రూట్లో పెట్టాడు. ఇక వాడేం చేయాలి, మళ్ళీ వాడికి ఫోన్ చేయాల, నువ్వు ఏదో చెప్పినావు మీడియాలో అదేంది ఇదేంది అని అడగాల. అది అడగకూడదు. మేము అదే కదా ఓపెన్గా చెప్తాను, నువ్వు ఏ రోగమైనా చెప్తాను, ఓపెన్గా చెప్తాను, చేసుకోండి. మీరు మీ చేత కాకపోతే రండి, నేను చేసిస్తా, ఫార్ములా చెప్తా ప్రతిదానికి. అందువల్ల ఇప్పుడు వరకు ఇంకా 21 రకాల ఈ మూలికలన్నీ కలుపుతాం, కలిపి పొడి చేసి క్యాప్సూల్ నింపుతాం. ఆ క్యాప్సూల్ పెట్టి ఆ క్యాప్సూల్ ఇస్తాం, మేము ఇస్తాం మా హాస్పిటల్లో. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాము. ఏంటంటే అంతకంటే ముందు మీరు ఆయుర్వేదిక్తో పాటు అంటే జ్యోతిష్యం అనేది కూడా చేశారు. సో ఒక 10 సంవత్సరాలు అన్నారు కదా. మీరు ఈ 10 సంవత్సరాల్లో చూసిన ఎత్తుపల్లాలు కానీ, సో ఆ రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కానీ చెప్పడం కానీ ఎన్ని జరిగాయా? మేము పివి నరసింహారావు జాతకం 10 ఏళ్ళు ముందే రాసాం మా పత్రికలో. ఓకే.
ప్రధాని అవుతాడని. ఉమ్. 81లో మా పత్రిక ఉన్నాయి రెఫరెన్స్ నా దగ్గర. ఓకే. 81 మేము రాసిన 91 ప్రధాని అయ్యాడు. ఉమ్. అలాగే రాజీవ్ గాంధీ ఉమ్. సింగపూర్లో పైలట్గా ఉన్నాడు. అవును. ఇక్కడ జైల్ సింగ్ రాష్ట్రపతి అవార్డు ఉంది నాకు. ఓకే. నేను యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను. కాంగ్రెస్ వర్కర్ నేను ఇప్పుడు కూడా. ఓకే. 82లో మా పత్రికలో రాసాం రాజీవ్ గాంధీ ప్రధాని అవుతాడు. 84లో అన్నాం. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంది. ఎలాగవుతుంది? చాలా మంది పండితులు అడిగారు ఎలాగవుతుంది అంటే, ఎలా అవుతారు అని చెప్పి ప్రశ్నించారు. ఆగండి, ఆగి చూడండి అన్న. 84లో వాడు కాల్చాడు, ఆమె చనిపోవడం, ఇమ్మీడియట్ రాజీవ్ గాంధీని పిలిపించి ప్రధాని చేయడం జైలు జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా. మోడీ మోడీ 12లో కృష్ణపతిలో రాశాను. అప్పుడు కాంగ్రెస్ ఉంది సెంట్రల్లో, నేను కాంగ్రెస్ వర్కర్ని. అయినా కూడా కాంగ్రెస్ పోతుంది, బీజేపీ వస్తుంది, మోడీ ప్రధాని అవుతాడు అని రాశాను. రిఫరెన్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు అంత గొప్పవారు కాబట్టి ప్రిడిక్ట్ చేశారు. రాశాను. రాస్తే అయినా కూడా ఇన్ని చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోలే. అప్పుడు నేను శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది, అక్కడ డాక్టర్గా ఉన్నా. శ్రీశైలంలో 10 ఏళ్ళు ఉన్నా అక్కడ. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2012. 2012. 10 సంవత్సరాలు. 2012 పేపర్ ఉంది మా దగ్గర, కాపీలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఊరికి మాట చెప్పడం కాదు, ఇలాగ ఎన్నో సమస్యలు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని. మేము అప్పుడు ఫస్ట్ ఇందిరాగాంధీ ఇక్కడ క్యాంప్ వస్తే మేము ఫస్ట్ ఆమెకు సెక్యూరిటీ, మా తర్వాత పోలీసు, అటు సెక్యూరిటీ ఉండాలి. అలాగా బ్రహ్మానంద రెడ్డి సీఎం ఉండే అప్పుడు. అంటే ఆ రోజుల్లో జరిగిన కూడా మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేసి. మేము పుట్టలేదండి, మేము పుట్టలేదు. మీరు చెప్తాను, మేము అప్పటి నుంచే కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. 30 మంది IAS ఫ్రెండ్స్ నాకు సెక్రటరియట్లో ఫోన్ చేసి, అబ్బాయి వస్తున్నాడు ఉద్యోగం ఇచ్చేయండి అక్కడ అంటే ఇచ్చాడు. క్రితం లేదు, 200 మంది పెట్టించినట్ల ఉద్యోగాల్లో. వాళ్ళు ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోయారు. నేను పెట్టిన వాళ్ళు 30 మంది పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు, ఫారెన్లో. తర్వాత ఇటువంటి ఒక ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టించాను ఫ్రీగా. అప్పుడు 5 లక్షలు అయింది. తర్వాత ఇప్పుడు 50 లక్షలు అవుతుంది. మీరు అలాంటి గొప్పవారు కాబట్టి ఏంటంటే కేవలం దాని గురించే కాకుండా ఈ ఆయుర్వేదిక్ అనేది చాలా తక్కువ మంది మాత్రం చెప్తేనే మరి ప్రజలు రిసీవ్ చేసుకోగలుగుతారు. అందులో మీరు ప్రథములు. ఆయుర్వేదం కాబట్టి ఆయుర్వేదం కూడా దీన్ని మనకు ఎంత సులభంగా మనం ఉపయోగించుకోవచ్చు అంటే, ఇప్పుడు చాలామంది ఈ గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో మేము కాలువ దాటి తీసుకొచ్చాను, మోసుకొచ్చి సైకిల్ మీద తెచ్చిన, ఇవన్నీ చెప్తుంటారు. అవసరం లేదు, వాళ్ళు అక్కడే ఉండాలి. అక్కడే ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటట్లు అలాంటి తరబేది కావాలి. అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఉండే ఆయుర్వేద డాక్టర్లు కానీ పెద్ద మనుషులు కానీ చెయ్యాలి. ఇప్పుడు ఏది మేకపెట్టి ఇదివరకు ఆడవాళ్ళు 9వ నెల కడుపుతో ఉండి కూడా పొలం పనులు చేసేవాళ్ళు. అవును. పొలంలో ఉండగా నొప్పులు వస్తే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి అప్పుడు మంత్రసాన్లు పట్టుకొని 5 నిమిషాలు 10 నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చేది. అలా చేసేవాళ్ళు. ఎలా చేశారు? మేక పెంటికలు నెయ్యి వేడి చేసి మేక పెంటికలు దాంట్లో బాగా పిసుకేయాలి. ఒక గ్లాసు ఎండ తాపిస్తే చాలు, లోపల అంతా పట్టు వదిలిపోతుంది. సరళం జారుతుంది బయటకు పిండం. ఇక ఆపరేషన్ ఏంది? తొక్కైంది, అవసరం లేదు. ఏంది ఆపరేషన్? ఇటువంటివి ఎన్నో ఉపాయాలు అప్పుడు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకోవాలా? అలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి. కానీ చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. చెప్పినా కూడా చాలామంది విన్నట్లే ఉంటారు, మళ్ళీ అక్కడికే పోతారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఆ ఇంగ్లీష్ మందులు అవన్నీ అంటే చూసి రెండోది
ఈ కెమికల్ ఈ మందులు కూడా ఏం చేస్తాడు, ఒక రోగానికి 10 రకాల గోళీలు రాస్తాడు. అవును. ఈ 10 రకాల గోళీలు ఒక నెల 2 నెలలు వాడామనుకో, నీ శరీరం నీ బాడీ ఎంత మారిపోతుంది, ఈ తెలివి మారిపోతుంది, జ్ఞాపశక్తి మారిపోతుంది, మనిషే మారిపోతుంది వాటి వల్ల. అవును. ఈ ఆయుర్వేదం దీనివల్ల తిను, ఇంకా చేంజ్ వస్తుంది, నీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది, బలం వస్తుంది, ఏ పనైనా చేయగలుగుతాం. అంత బలం అంత ఇది ఆయుర్వేదంలో ఉంది. మరి దీన్ని ఇదంతా కెమికల్ కదా. అవును. ఈ కెమికల్ తిని నాశనం అయిపోతున్నారు జనాలు. ఇప్పుడు ఇంకొకటి తాగుడు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఉన్న వాటిల్లో ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు. అవును. సో ఆ షుగర్ వ్యాధికి ఏమన్నా విముక్తి ఏమన్నా ఉందా మన ఆయుర్వేదిక్? మూలికలు చెప్తే కదా, అతిబల, దూసర్టీగా ఇటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి. ఇంకా అటువంటి వాడుకోవచ్చు. మేము ఇవన్నీ పుస్తకంలో రాసాం. తర్వాత లేదు వాళ్ళకి ఇబ్బంది అయితే మేము ఇవన్నీ సుమారు 21 మూలికలు సేకరించి అవన్నీ పొడి చేసి క్యాప్సూల్ చేసి మేము మా క్లినిక్లో మేము ఇస్తున్నాం. ఓకే.